మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాం. రామ రావణ యుద్ధం చూస్తున్నాము. చలత హోహి అతి అశుభ భయంకర, బయట హి గీదవుడాయి సిరాపర, పయవు కాల బస కాహున మాన, కహెసి భజావహు జూద నిసాన, చలిత మీచర అనీయ పార, बहु गजरद पदाति असवारा, प्रभु सन्मुख धाई खल कैसे, सलभ समूह अनल कह जैसे, यहाँ देवतः स्तुति कीन्हि, दारुण विपति हमहि यही दीन्हि, अब जनि राम खिलावहु येहि, अतिशय दुखित होती बैदेही, देव बचन सुनी प्रभु मुस्काना, उठी रघुवीर सुधारी बाना, जटा जूट दृढ़ बाधे माधे, सोहहि सुमन बीच बीच गाधे, अरुण नयन बारिद तनु श्यामा, अखिल लोक लोचनाभिरामा, कटितट परिकर कस्यो निशंगा, करकोदंड कठिन సారంగా. రావణుడు బయలుదేరు సమయమున పెక్కు అపశకునాలు ఎదురయ్యాయి. గ్రద్దలు అటు ఇటు తిరుగుతూ అతని తల్లపై కూర్చుంటున్నాయి. మృత్యువు ఆసన్నమవుచుండడం వలన అతడు వాటిని లెక్క చేయడం లేదు. యుద్ధభేరిలు మ్రోగింపుడు అని అరిచాడు. పెక్కు ఏనుగులు, రథాలు, అశ్వాలు, కాల్బములను, వాని అపారమైన చతురంగ బలాలు యుద్ధోన్ముఖులై బయలుదేరారు. శలభములు అగ్నివైపు పరిగెత్తినట్లుగా ఆ దుష్ట రాక్షసులు తమ నాశనం కొరకు స్వయంగా ప్రభు సమ్ముఖానికి పరుగులు తీస్తూ వచ్చారు. ఈలోగా దేవతలందరూ అక్కడికి చేరి ప్రభువును ప్రార్థిస్తున్నారు. శ్రీరామ, ఇతడు మమ్మలను మిక్కిలి బాధించాడు. ఇక వీణ్ణి ఇంకా ఎక్కువగా ఆడింపవలదు, త్వరగా వధించు. జానకీదేవి మిక్కిలి దుఃఖితురాలై ఉన్నది. దేవతల వచనములను విని శ్రీరామచంద్రుడు ఒక చిరునవ్వు చిందించారు. పిమ్మట లేచి తన బాణాలను సిద్ధం చేసుకున్నారు. తలపై జటాజూటాన్ని సవరించుకున్నారు. వాటి మధ్య గల పువ్వులు అతి మనోహరంగా ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎర్రబారి ఉన్నాయి. ఆయన యొక్క మేఘ శ్యామల శరీర శోభలు లోకానికి నేత్రానందాన్ని కూరుస్తున్నాయి. నడుమున తూణీరాన్ని, చేత కోదండాన్ని ధరించారు. సారంగకర సుందర నిషంగ శిలీముఖాకర కటీకస్యో, భుజదండ పీన మనోహరాయత, ఉరధరాసురపదాలస్యో, कहादास तुलसी जबहि प्रभु सर, चाप कर फेर न लगी, ब्रह्मांड दिग्गज कमठाहि, महि सिंधु भूधर डगमगी. శ్రీరాముడి చేతిలో కోదండాన్ని, నడుమున తునీరాన్ని దాల్చారు. పరిపుష్టములైన భుజదండాలతో, మనోహర విశాల వక్షస్థలంపై భృగు మహర్షి పద చిహ్నాలతో ప్రభువు శోభిల్లుతున్నారు. ధనుర్బాణాలను చేపట్టి త్రిప్పగనే బ్రహ్మాండాలు, దిగ్గజములు, ఆది కూర్మము, శేషుడు, పృథ్వీ, సముద్రాలు, పర్వతాలు అన్నీయు డోలాయమానములాయనని తులసీదాసు పలుకుతున్నారు. శోభాదేకి హర్షి సురా, బరషహి సుమన అపారా, జయ 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 కరుణానిధి, ఛబి బలగుణ ఆగారా. శ్రీరామచంద్ర ప్రభు శోభలను చూసి దేవతలు ప్రసన్న చిత్తులై పూలవానను అపరిమితంగా కురిపించారు. శోభాశక్తి గుణముల నిధానము, కరుణాళు అయిన ప్రభువునకు జయము జయము అంటూ నినాదాలను చేశారు. ఏహి బీచ నిశాచర అని, कसम सात आई अति घनी, देखी चले सन्मुख कपि भट्टा, प्रलय काल के जनुघन घट्टा,
बहुकृपान तरवारी चमंकहि जनुदह दिसि दामिनी दमंकहि गजरद तुरग चिकार कठोरा गर्जहि मनहु बलाहक घोरा कपिलंगूर विपुल नभ छाये मनहु इंद्रधनु ये सुहाये उठई धूरी मनहु जलधारा बाण बुंद भय भ्रूश्री अपारा दुहि दिशि पर्वत करहि प्रहारा वज्रपात जनु बारहि बारा रघुपति कोपि बाण झरि लाई घायल भय निसीचर समुदायी लागत बाण बीर चिखरहि घुर्मि घूर्मि जहाँ तहाँ मही परहि स्रवहि शैल जनु निर्खर भारी सोनित सरी कादर भयकारी ఈ లోపున అత్యంత ఘనమైన నిశాచర సైన్యము యుద్ధావేశంతో అతివేగంగా రణభూమికి వచ్చింది. వానర యోధులు ప్రణయకాల మేఘ సమూహాల వలె వాణ్ణి ఎదుర్కొంటున్నారు. అనేక కృపాణములు ఖడ్గములు అన్ని దిశల యందును తలుకులీనుచు మెరుస్తూ ఉన్నాయి. ఏనుగుల ఘీంకారాలు, గుర్రముల సకిలింపులు, రథచక్రాల శబ్దాలు మేఘగర్జనల వలె మిక్కిలి భయాన్ని కొలుపుతున్నాయి. వానరుల లాంగూలములు వాలములు ఆకాశాన్ని కప్పివేసి సుందరమైన ఇంద్రధనుస్సులు ఉదయించినట్లు ఉన్నాయి. జలధారలు పైకి ఊపుచున్నట్లు రణధూళి ఎగురుతూ ఉన్నది. బాణపరంపర్లు వర్షధారల వలె కురుస్తూ ఉన్నాయి. ఉభయ పక్షముల నుండి పర్వత ప్రహారాలు నిరంతర వజ్రపాతముల వలె ఒప్పుచూ ఉన్నాయి. శ్రీ రఘునాథుడు క్రుద్ధుడై తన శరములను పరంపరగా ప్రయోగిస్తున్నారు. అవి నిశాచర సేనలను గాయపరుస్తున్నాయి. రామబాణముల తాకిడికి తట్టుకోలేక రాక్షస వీరులు చీత్కారాలు చేస్తూ గిరగిరా తిరుగుతూ మూర్ఛితులై నేల కొరుగుతూ ఉన్నారు. పర్వతాల నుండి జలపాతాల వలె వారి శరీరముల నుండి రక్తములు ప్రవహిస్తున్నాయి. పిరికి వారిని భయభ్రాంతులకు లోను కావిస్తూ నెత్తుటేరులు ప్రవహిస్తూ ఉన్నాయి. కాదర భయంకర రుధిర సరిత చలి పరమ అపావని दवकोलदलरधरेत चक्र अभर्त बहति भयावनी जलजन्तु गजपदचर तुरग खर बिबित वाहन कोगनी शरशक्ति तोमर सर्पचाप तरंग చర్మకమఠగని పిరికి వారిని భయపెడుతూ అపవిత్ర రక్త నదీ ప్రవాహాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండు దళాలను ఈ రక్త నదికి తీరములు, రథములు, ఇసుక తిన్నెలు, చక్రములు, ఆవృత్తములు. ఈ నది అత్యంత భయంకరమైంది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, భటులు, వివిధ వాహనాలు, ఈ నది అందలి అసంఖ్యాక జలజంతువులు, బాణ శక్తి తోమరములు, సర్పములు, ధనుస్సులు, తరంగాలు, డాళ్ళు, తాబేళ్ళు, వీర పరహి జను తీరతరు మజ్జా బహువహ ఫీనా కాదర దేకి డరహిత సుబటహ కే మనచేనా. నదీ ప్రవాహ వేగానికి తటుమునందలి మహావృక్షాలు పడిపోతున్నట్లుగా మహావీరులు పెక్కుమంది నేలకూలి ఉన్నారు. వారి ఎముకల యందు ఉండే మజ్జ నురగ్గా ఉన్నది. తిరిగి వారు ఈ దృశ్యాలను చూసి భయపడుతూ ఉన్నారు. ధైర్యం గలవారు ఆనందిస్తున్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.